క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభువు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక దినాన్ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకు దేవునికి మనము కృతజ్ఞతలము. ఈరోజు ప్రభు మాటగా అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనందరికీ చాలా బాగా పరిచితమైన వాక్యం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అనగా పాత జీవితం గతించిపోతుంది, క్రీస్తు ద్వారా కొత్త జీవితం ప్రారంభమవుతుంది అని. పాత జీవితం అనగా దురలవాట్లు, పాప బానిసత్వం, చెడు మాటలు, చెడు ప్రవర్తన అంతా యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తును ద్వారా క్రీస్తు సహాయం వలన మన పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడం. క్రీస్తులో మనకు నూతన ఆరంభం మొదలవుతుంది. క్రీస్తులో మనకు నూతన సృష్టి ఉంటుంది, నూతన జీవితం ఉంటుంది. అందుకే యేసు ప్రభువును నమ్ముకున్న వారు, యేసు ప్రభువును వెంబడించిన వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పు కనబడాలి. అది ప్రతి ప్రవర్తన ద్వారా కూడా అది ఆరంభం అవ్వాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము 3 ముఖ్యమైన పాఠాలు దీని ద్వారా మనం తెలుసుకుందాం. యేసు ప్రభువులో కొత్త ఆరంభం ఉంటుంది. గతం ఎంత చెడ్డదైనా యేసు ప్రభువులో కొత్త జీవితం అనేది వస్తుంది. మరి వ్యభిచారి అయిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వ్యభిచారి అయిన స్త్రీని క్షమించి, ఇదిగో ఇక మీదట మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు పాపం చేయొద్దు అన్నాడు. అనగా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనలో ఉన్న ఆ చెడు ప్రవర్తనను, దురాలోచనను వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టడమే క్రీస్తులో జీవితం, క్రీస్తులో గొప్ప మార్పు. అందుకే ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షించను, ఇక నుండి పాపం చేయొద్దు. అంటే పాపానికి వీడుకోలు చెప్పాలి, నీతికి స్వాగతం పలకాలి, సత్యానికి స్వాగతం, పాపానికి వీడుకోలు. ఇదే నూతన సృష్టి. సృష్టి అంటేనే మన జీవితంలో మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, బహిరంగ మార్పు కంటే అంతరంగమైన మార్పు ప్రాముఖ్యమైంది. నూతన మార్పు అనేది బహిరంగంగా కంటే మనసులో మార్పు జరగాలి. మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన మన జీవితంతో ముడిపడి ఉంటుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అన్నాడు, ఇదిగో నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మనం మారిపోవాలి. ఎక్కడి నుంచి? హృదయం లోపల్లో నుంచి మన జీవితంలో మార్పు జరగాలి. ప్రతి క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవరు అంటే మారిన వ్యక్తి క్రైస్తవుడు, మారని వ్యక్తి కాదు. చాలామంది ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా భావించుకుంటున్నారు. మార్పు లేని వ్యక్తి క్రైస్తవుడు కానేరాడు. మాటల్లో మార్పు లేకుండా, ప్రవర్తనలో మార్పు లేకుండా, మనసులో మార్పు లేకుండా ఆ వ్యక్తి క్రైస్తవుడిగా ఉండలేడు, క్రైస్తవుడిగా పిలువబడలేడు. ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తి కల్తీగానే కనబడతాడు. క్రైస్తవ్యం అనేది ఒక డిజైనో, ఒక బ్రాండో కాదు. అది నిజమైనటువంటి మార్పు. అది మార్పు జీవితంలో ప్రతిబింబించాలి. అందుకే మీ సత్క్రియల ద్వారా మీరు మనుషులందరి ఎదుట ప్రకాశింపచేయండి. మీరు మీ వెలుగును ప్రకాశింపచేయండి, తద్వారా వారు దేవుణ్ణి మహిమపరుస్తారు అన్నాడు. మారిన జీవితం ఇతరులకు వెలుగుగా మారాలి. మారిన జీవితం నీ కుటుంబానికి వెలుగుగా మారాలి. మారిన జీవితం నీ గ్రామంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో అది వారికి వెలుగునివ్వాలి. జక్కయ్య మార్పు ఆ ప్రాంతంలోనే గొప్ప మార్పు, ఒక వెలుగుగా నిలిచాడు. నేను ఏదైతే అన్యాయంగా, అక్రమంగా నేను తీసుకున్నానో
అది 4 తిరిగి చెల్లిస్తానన్నాడు. అన్యాయమైనది నాకు అక్కరలేదు అన్నాడు, ఇచ్చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తి తను మార్పు చెందినప్పుడు ఆ కుటుంబం అంతా సంతోషిస్తుంది, పిల్లలు సంతోషిస్తారు, ఆ వీధి వారు కూడా సంతోషిస్తారు. పాపం మనల్ని విడిచిపెట్టినప్పుడు నీతి మనలో నుండి ఇతరులకు వెలుగునిస్తుంది. అలాంటి వెలుగుకరమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఇకనైనా జీవించడానికి ప్రారంభించు. ప్రభు యొక్క సహాయం పొందుకో. ఆయన నీకు సహాయం చేస్తాడు. నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు నువ్వు చేయనా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మీ వాక్యం ద్వారా మాకు బోధించుచున్నందుకే కృతజ్ఞతలు. మీ ద్వారా మేము కొత్త సృష్టి అయ్యాం. పాత పాపములు విడిచిపెట్టి కొత్త జీవితంలో సాగుటకు మమ్మల్ని బలపరచండి. మా జీవితాల్లో నిన్ను నువ్వే ప్రతిబింబించుకొనుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోను, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.